మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపంక్చర్ హీలర్ వెంకట్ జాజులా గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పటికే చాలా వరకు కూడా అవేర్నెస్ చేస్తూ వెళ్తూ ఉన్నాము ఆడియన్స్కి. అంటే చాలా సమస్యల గురించి చెప్పారు. ఇప్పుడు వచ్చేసేసి ఒక కొత్త సమస్య. ఇది ప్రతి ఒక్కరికి ఉండే సమస్య. టెన్షన్తో, ఈ టెన్షన్ లైఫ్, బిజీ లైఫ్లో ఇన్సోమ్నియా, నిద్రలేని సమస్య. పడుకుంటా ఉన్నాము కానీ నిద్ర రావట్లేదు, లేదంటే మేము కళ్ళు మూసుకున్నాం నిద్రలోకి వెళ్ళాము అనుకుంటా ఉన్నాం కానీ మరి డీప్ స్లీప్లోకి వెళ్ళట్లేదు అంటూ ఉన్నారు. అసలు ఈ నిద్రలేని సమస్యకి ఆక్యుపంక్చర్లో ఏమైనా ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి, తప్పనిసరిగా ఉన్నాయి. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది నిద్రలేని సమస్యకి ఒక మహా అద్భుతమైనటువంటి వైద్యం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు నిద్రలేని సమస్యతో చాలా విపరీతంగా బాధపడుతున్నారండి. కారణం మనకున్నటువంటి జీవనశైలి విధానం. ఈరోజు చూసుకుంటే ప్రతి జాబ్లో కూడా నైట్ డ్యూటీలు ఉంటున్నాయి. నైట్ మనకి ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతి ఏం చెప్తుంది? పగలు పనిచేయి, రాత్రి నిద్రవు. పగలు ఇండియాకి, పగలు మేలుకున్నటువంటి దేశాలకి పగలే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది, నైట్ నిద్రపోవాలంతే. అమెరికా వాళ్ళు మేలుకున్నారంటే వాళ్ళ వాతావరణం వేరు. అక్కడ పగలు సూర్యుడు పడుతుంటాడు, అంతా ఉంటుంది, అక్కడ వాతావరణం వేరు. మనోళ్ళు ఏంటి, అక్కడ క్లయింట్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తుంటారు నైట్లు. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. శరీరం మొత్తం ముందు కొంచెం బాగానే ఉంటుంది, కానీ కొన్ని రోజులకి ఏమవుతుందంటే శరీరంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నాడీ వ్యవస్థ పాడైపోయిందో దానికి కనెక్ట్ అయినటువంటి అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనకి బాడీ క్లాక్ ఉంటుందండి, బాడీ క్లాక్ ఉంటుంది, ఆర్గానిక్ క్లాక్ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆర్గాన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. ఆ టైంలో కదా దానికి ఛాన్స్ ఇవ్వలేదో, సపోజ్ 12 to 2 హార్ట్ విపరీతంగా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. 3 to 5 లంగ్స్, 3 to 5 నన్ను చూడండి గొరకబెట్టి నిద్రపోతుంటారు. అంటే లంగ్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. ఆ టైంలో కనుక శరీరానికి నైటా సార్ మీరు చెప్పేది? నైట్ అంటే శరీరం రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ టైంలో కనుక దానికి ఛాన్స్ ఇవ్వలేదనుకోండి, ఒకటి చేయాల్సిన పని ఇంకోటి చేస్తుంది. అందుకే సార్ ఎక్కువ నైట్ టైం నిద్ర మేలుకున్నారంటే మార్నింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. కోపం ఉండడము, లేకపోతే చేయాల్సిన పనిని ప్రాపర్గా చేయలేకపోవడము, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి నిద్ర రాకపోవడం అనేది ప్రధాన కారణం అండి. రెండోది ఒకటి, ఈ మధ్య మొబైల్ వాడకం ఎక్కువైంది. మొబైల్ ఎప్పుడైతే ఇప్పుడు మొబైల్ లేనిదే వర్క్ నడవదు. రెండు రకాలు, దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది. మంచి అనేది వాళ్ళ వర్క్ పరంగా ఉపయోగపడుతుంది. చెడు ఏంటంటే ఆ రేసెస్ అన్నీ కూడా కళ్ళల్లో పడతా ఉంటాయి. బెడ్ పైన పడుకొని చూస్తూ ఉంటారు, కళ్ళల్లో పడతా ఉంటాయి. కళ్ళల్లో పడి అక్కడ నిద్ర రావాల్సిన టైంలో వాళ్ళు మొబైల్ రీల్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. అది నిద్రపోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ 10కి పడుకోవాలి, 9 కల్లా మొబైల్ని పక్కన పడేసేయాలి. మనం ఏ ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయో ఏది మొత్తం కంప్లీట్ చేసుకొని 9:15 కల్లా పక్కన పడేస్తే ఆ తర్వాత నుంచి నిద్ర మూడ్లోకి వెళ్తే అది తప్పనిసరిగా నిద్రపడుతుంది. ఆహారపు అలవాట్లండి ఏంటంటే ఉత్తేజపరిచేటువంటి ఆహారాలు తీసుకుంటాం. ఉత్తేజం అంటే మనకి శరీరానికి ముందు ఆకలిలో 2 రకాలు ఉంటాయి. నోటి ఆకలి ఒకటి, కడుపు ఆకలి ఒకటి. మనం ఎక్కువ మంది నోటి ఆకలిని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఆకలి కాకపోయినా అది చూడంగానే వస్తువు నోరు ఎల్లు తిను అంటుంటుంది. తింటే వల్ల ఏమవుతుంది, శరీరంలో మనకి ఆల్రెడీ డైజెస్ట్ కాదు కొంత, ఈ ఫుడ్ పంపించడం వలన హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి పనుకుంటే ఎక్కడ నిద్ర పట్టింది, అటు డోలను ఇటు డోలను. చాలామంది కూడా ఈ నిద్ర రాలేదని చెప్పేసి
డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకుండా మెడికల్ స్టోర్లోకి వెళ్ళేసేసి స్లీపింగ్ పిల్స్ కొన్ని తీసుకుంటూ ఉంటారు. అవును. అది అంటే చాలా వరకు చాలామంది ఇవ్వట్లేదు అనుకోండి మెడికల్ స్టోర్లో కొన్ని నామ్స్ వచ్చిన తర్వాత. అవి ఏంటంటే 5 mg కాస్త 10కి వెళ్తూ ఉంది. తర్వాత ఇంకా అసలు ఆ మందులు కూడా పని చేయకుండా పోతూ ఉన్నాయి వాళ్ళకి. సో అట్లాంటిది మన ఆక్యుపెంచర్లో ఎట్లాంటి పాయింట్స్ ఉన్నాయి సార్? ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు మేము నిద్రపోయే ముందు ఈ పాయింట్ని మేము యాక్టివేట్ చేస్తే పడుకుంటాము అని అనుకునేవి. కరెక్ట్. ఆక్యుపంక్చర్ కొన్ని పాయింట్ చెప్తానండి నేను. ఇక్కడ కరెక్ట్గా ఈ 2 నొసులు ఉన్నాయి కదా, కనుమ మధ్యలో పాయింట్ ఉంటుందండి. పీనియల్ గ్లాండ్ అంటాం. ఎప్పుడైతే ఈ పాయింట్ని యాక్టివేట్ చేయాలి, ఇట్లా ప్రెస్ చేయాలి, ప్రెస్ చేసుకోవాలి, ఒక 2-3 నిమిషాలు ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే ఆ పాయింట్స్ కరెక్ట్గా అందరికి తెలియదు కాబట్టి 2 చేతులతోటి ఇలా చేసేసి కణత దగ్గర ఇలా ఓకే ఇలా ఓకే చేసేసి కణత దగ్గర ఇలా అనాలి. అదేవిధంగా ఇక్కడ మనకి లోపల ఈ పార్ట్లో ఇలా చూసుకోవాలి. ఓకే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఓకే ప్రెస్ చేసుకోవాలి. నిజంగా రిలీఫ్ ఉంది సార్. నేను ఒక 2 times ఇట్లా అన్నాను, కానీ ఒక రిలీఫ్ అయితే ఉంది. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం. ఎస్ 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 శారీరక శ్రమ, నిద్ర పట్టాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి. ఒకప్పుడు శారీరక శ్రమ ఉంటా ఉన్నది, ఇప్పుడు అంతా ఇక్కడ శ్రమ అయిపోయింది. శరీరాన్ని కష్టపెట్టడం అంటే కూర్చొని గంటలు పని చేయడం కాదండి. మన వర్క్ మనం చేసుకోవాలి జీవనోపాధి కోసం. టైం ఉన్నప్పుడు తప్పనిసరిగా యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ తప్పనిసరిగా డైలీ 2 సార్లు చేయాలి, లేదంటే కనీసం ఒక్కసారన్నా తప్పనిసరిగా చేయాలి. అప్పుడు శరీరము అలసిపోయి నిద్రావస్థలోకి జారుకుంటుంది. ఎస్ 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 సో ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చేయాలండి. అదేవిధంగా ఇంకొకటి చెప్తాను. పడుకునే ముందు పాలల్లో గసగసాల పొడి ఉంది, ఓకే కొంచెం కలుపుకొని జాజికాయ, మనం బిర్యానీలో అట్లా ఇట్లా వేస్తుంటారు, వాటిని కొంచెం పొడిలాగా చేసి ఈ గసగసాల పొడిని జాజికాయ పొడిని కలిపి తీసుకుంటే నిద్రపోయే ఒక అరగంట ముందు మంచిగా నిద్ర వస్తుంది. చాలా మంచి టిప్స్ సార్. ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ అనేది ఉండకూడదు. మన వర్క్ ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోవాలి, అదే జీవితం కాకూడదు. అదే జీవితం అయితే శరీరం పాడైపోద్ది. ఇప్పుడు ఇదివరకు 100 సంవత్సరాలు పైన 140 సంవత్సరాలు బతకడానికి శరీరం పుట్టింది. చిన్నగా 100కి వచ్చింది, తర్వాత 90కి వచ్చింది, 80కి వచ్చింది, 70కి వచ్చింది. ఇప్పుడు 60, 50లో ఎవరు బతుకుతారో ఎవరు పోతారో తెలియదు. కారణం స్ట్రెస్. ఎంత సంపాదించి ఏదో లక్షలు సంపాదించి శరీరాన్ని ఆరోగ్యం సరిగా లేకపోతే వేస్ట్. ఎస్, ఒకసారి డాక్టర్ గారు చెప్పిన ఈ ప్రెజర్ పాయింట్స్లో, అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామందికి కూడా ఈ నిద్రలేని సమస్య ఉంటుంది అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఒకసారి ఆ పాయింట్స్ అనేది ఒకసారి యాక్టివేట్ చేసి చూడండి, మీకు నిద్ర అనేది వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.